10% రిజర్వేషన్ గురించి గత 5 సంవత్సరాలుగా కమ్యూనిటీ పోరాడుతున్నది మీ అందరికీ తెలిసిందే. కాకపోతే మనకి ఇంతవరకు రిజర్వేషన్ జీవో రాలేదు. అసెంబ్లీలో పార్లమెంట్ పంపించారు, అది అవసరం లేదు. ఒక సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ జీవోతోనే చేయవచ్చు. రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 341, 342 అయినా తర్వాత సుప్రీంకోర్టు సానీ కేసులు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ మనకు ఇక్కడ ఒక జీవోతోనే మనకు 10% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో మన డిమాండ్ల మీద కమ్యూనిటీలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ మేనిఫెస్టోలో పెట్టాల్సిన డిమాండ్స్ అన్ని పార్టీలకు ఇచ్చారు. పార్టీల మీద కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ చక్కటి అందరినీ కలిసి ప్రెజర్ చేసి ఫాలోఅప్ చేసి చాలా చక్కగా ఈసారి చేస్తున్నారు. కాంటెస్ట్ చేసిన అన్ని పార్టీస్, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీ, బిఎల్ఎఫ్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్, ఆల్ పార్టీస్ని లైవ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, ఇంకా కమ్యూనిటీలో ఉన్న వేరే ప్రధాన ఆర్గనైజేషన్స్ కూడా అందరూ రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఫాలోఅప్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే లైవ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడానికని దీనికి ఆల్ ఇండియా ఏఐసిసి జనరల్ సెక్రటరీసు, తర్వాత స్టేట్ ఇన్ఛార్జెస్, నేషనల్ లెవెల్లో హైకమాండ్ వరకు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఇనీషియల్గా మేనిఫెస్టో కమిటీ ఒక పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయేసరికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లైవ్ గత 4 రోజులుగా తీవ్రమైన కృషి చేయడం జరిగింది. దీనికోసం కొంతమంది ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది, కొంతమంది వెళ్ళి ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళని కలిసి వాళ్ళని అప్రైజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి చేయడం జరిగింది. కేరళ చీఫ్ మినిస్టర్ 2 టర్మ్స్ చీఫ్ మినిస్టర్ ఉన్న ఒమెన్చాండి గారు కూడా దీంట్లో చాలా చొరవ తీసుకున్నారు. మన ఆల్ ఇండియాలోనే అత్యంత ప్రజలకు సన్నిహితంగా ఒక పీపుల్ ఇంటర్ఫేస్, పీపుల్ ఫ్రెండ్లీ ఉండే చీఫ్ మినిస్టర్ తను. ఇప్పుడు ఏఐసిసి జనరల్ సెక్రటరీకి ఉన్నారు, ఆంధ్రాకి ఇన్ఛార్జికి ఉన్నారు, తెలంగాణ కూడా ఆయన ఓవర్సీ చేస్తున్నారు. రాహుల్జీ, సోనియాజీ డైరెక్షన్ వల్ల సారు తెలంగాణ విషయాలు కూడా చూస్తున్నారు. ఆయన కూడా సోనియాజీ, రాహుల్జీ లెవెల్లో టేకప్ చేసి ఈ ఇష్యూ ఢిల్లీలో తీవ్రంగా దీని మీద గిరిజనులకు గత 5 సంవత్సరాలుగా జరిగిన అన్యాయం గురించి ఒక విస్తృతమైన చర్చలు జరిగి కంపల్సరీగా వాళ్ళకి న్యాయం చేయాలి అని ఇది మేనిఫెస్టోలో ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు. మంగళవారం రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గిరిజనులకు సంబంధించిన ప్రధానమైన అంశాలన్నీ చేర్చి రిలీజ్ చేశారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఒమెన్చాండి గారు ఇక్కడ రాహుల్జీ మీటింగ్స్ వల్ల హైదరాబాద్లో ఉన్నారు. సో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లైవ్ లీడర్స్ అందరూ సార్ని నిన్న కలవడం జరిగింది. ఆల్రెడీ సారు వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్స్ అన్ని చెప్పారు. ఈ రాహుల్జీ మీటింగ్స్లో త్వరలో అనౌన్స్ చేస్తారని కూడా, 10% రిజర్వేషన్ మీద రాహుల్జీ అనౌన్స్ చేస్తారని కూడా అష్యూరెన్స్ లైవ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లీడర్స్కి ఇచ్చారు. ఇవాళ కొప్పుల్ రాజు గారు ఏఐసిసిలో కాంగ్రెస్ దీంట్లో ఎస్సీ ఎస్టీ సెల్ దీనికి చైర్మన్ ఉన్న కొప్పుల్ రాజు గారిని కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లైవ్ లీడర్స్ కలిసి ఒక 1 అవర్ చర్చ చేశారు. వాళ్ళు కూడా రాహుల్జీ మీటింగ్స్లో ఇమ్మీడియట్ అనౌన్స్మెంట్ చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు. అది ఆల్రెడీ మేనిఫెస్టోలో చేర్చాము. అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన 100 డేస్లో ఈ గిరిజనులకు సంబంధించిన ప్రధానమైన అంశాల మీద ఇమ్మీడియట్గా దీన్ని ఇవన్నీ వీటన్నిటి ఫుల్ఫిల్ చేస్తాము అన్న అష్యూరెన్స్ కూడా కొప్పుల్ రాజు గారు ఇచ్చారు. సో కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీ గురించి, బంజారా సమాజం గురించి విశేషమైన కృషి చేస్తున్న లంబాడి ఐక్యవేద్య లైవ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ప్లస్ ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ అందరినీ నేను మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందు ముందు కూడా మీరు జాతి గురించి రాత్రింబవళ్ళు మనము కృషి చేయాలి.
గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. ఇప్పుడు బడ్జెట్ కూడా మనకుండే బడ్జెట్ ను కూడా మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్స్ సబ్ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అదేవిధంగా వెల్ఫేర్ మెజర్స్ ఏవి ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. తాండాస్కి డెవలప్మెంట్ అవ్వాల్సిన ఫండ్స్ వెళ్ళట్లేదు. పంచాయతీలు చేసినప్పటికీ అవి ఇంకా అవి ఫంక్షనింగ్ ఇంకా అవ్వలేదు. సో కమ్యూనిటీ తీవ్రంగా తెలంగాణ వచ్చాక తీవ్రంగా నష్టపోయిన కమ్యూనిటీ అంటే గిరిజనులే. ఈ గిరిజనులకు న్యాయం జరగడానికి కోసం గిరిజన సమాజంలో ఉన్న అందరూ, అన్ని కులాలు, అన్ని ఉపకులాలు, లంబాడాలే కాదు, కొయ్య, గోండు, ఎరకల, అన్ని కులాలు, అన్ని ఉపకులాలు అందరూ మీరందరూ ముందుకు రావాలి. మనమందరూ రాత్రింబవలు కష్టపడి మన సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి, అన్ని పొలిటికల్ పార్టీస్ దృష్టికి తీసుకొచ్చి దీని గురించి పోరాడి గిరిజనులకు న్యాయం జరిగేలాగా అందరూ కృషి చేయాలి. మీరందరూ ముందుకు వచ్చి కమ్యూనిటీ కోసం చేయాలని కోరుతూ ధన్యవాదాలు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.